రోజులాగే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 752తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీకు నిన్న లాంచ్ చేసినటువంటి OnePlus Buds Pro చూసారా, దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ మీకు ఎలా అనిపించిందని చెప్పి నేను అడిగాను. గుడ్ ప్రైసింగ్ భయ్యా అని చెప్పి 10%, యావరేజ్ ప్రైసింగ్ అని చెప్పి 5%, ఓవర్ ప్రైసింగ్ అన్న అని చెప్పి 62% ఆఫ్ ది యూజర్స్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి 23% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే గుడ్, బట్ ఆల్రెడీ నథింగ్ ఇయర్ ఉంది చూసారా, ఇది ఆల్రెడీ 6,000 రూపాయల్లో తీసుకొచ్చారు విత్ ఆల్మోస్ట్ ఆల్ అవే ఫీచర్స్ అనుకోవచ్చు. సో జస్ట్ ఓన్లీ బ్రాండ్, అది కూడా OnePlusకి సంబంధించినటువంటి CUదే బ్రాండ్ కూడా, కాబట్టి ఐ థింక్ నథింగ్ ఏదైతే ఉందో మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మరొక 6,000 రూపాయలు తక్కువ కూడా, 4,000 రూపాయలు తక్కువ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు రోజు డే టు డే లైఫ్లో మెసేజింగ్ సర్వీసెస్ని అయితే వాడుతూనే ఉండొచ్చు, లైక్ మెసేజ్ సెండ్, SMS కావచ్చు, లేదన్నట్లయితే రెగ్యులర్ ఏదైనా మెసేజింగ్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటిల్లో మీరు ఎక్కువగా వాడుతున్నటువంటి అప్లికేషన్ యొక్క పేరు ఏంటి? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి వాట్సాప్ నుంచే స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ మన ముందుకి ఒక సరికొత్త ఫ్యూచర్ని అయితే తీసుకొని రాబోతుంది. అదేంటి అంటే రిప్లై విత్ అన్ ఎమోజీ కావచ్చు, లేదా రిప్లై విత్ స్టిక్కర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక యాప్కి పంపించినటువంటి యాప్కి రియాక్షన్ని కూడా మన ముందు చూసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ప్రస్తుతం అయితే వీళ్ళంతా ఇది R&Dలో అండ్ బీటా వర్షన్లో అయితే ఉంది. సో అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి స్టేబుల్ వర్షన్స్ని అఫీషియల్గా వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో రియాక్షన్ అనేది ఆల్రెడీ ట్విట్టర్ కూడా తీసుకొచ్చింది వాళ్ళ ప్లాట్ఫామ్లో, అతి త్వరలో తీసుకొని రాబోతుంది. ప్రస్తుతం అయితే టెస్టింగ్లో ఉంది. సో ఫాలోడ్ బై వీళ్ళు కూడా మన ముందుకి ఇదే ఫ్యూచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 13 అలాగే 13 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టెంపర్డ్ గ్లాసెస్ ఏవైతేనో ఈరోజు దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్తో సహా లీక్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పుడు మనకి 6.1 ఇంచెస్ స్క్రీనే ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే iPhone 13 కావచ్చు, సరే 13 Pro కావచ్చు, అంటే సేమ్ ప్రీవియస్లీ మనకు 12 సిరీస్లో తెచ్చినట్లు కదానే వీళ్ళు 4 వేరియంట్స్ తీసుకొస్తారు. 12 mini, 12 Pro అలాగే 12 Pro Max. 12 Pro రెండు కూడా సేమ్ సైజ్ ఉంటే Pro వేరియంట్లో ఎడిషనల్గా మనకు ఒక కెమెరా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నాచెస్ కన్నా కానీ ఇది మరింత కస్టమైజ్డ్ అండ్ చిన్న నాచ్ తోటి మన ముందుకైతే రాబోతుందని తెలుస్తుంది. సో ఫైనల్లీ నాచ్ని రిడ్యూస్ చేస్తున్నారు కానీ టోటల్లీ నాచ్ని అయితే వీళ్ళేం రిమూవ్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఫేస్ ఐడి సపోర్ట్ చేయాలి కాబట్టి. సో ఎనీవే ఇదొక గుడ్ థింగ్. సో ఎవరైతే 13 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో September 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి సేల్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT సిరీస్లో GT మాస్టర్ ఎడిషన్ని అలాగే రియల్మీ GTని రెండింటిని కూడా మన ఇండియాలో అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇకపోతే దీంట్లో ఎక్స్ప్లోర్ ఎడిషన్ కోసం మనమైతే వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే రియల్మీ నుంచి వస్తున్నటువంటి కర్వ్ డిస్ప్లే అలాంగ్ విత్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా సుమారుగా వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి ప్రైజింగ్ కనుక ఇండియాలో తీస్తే ఇది బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈరోజు పొద్దున మన ఇండియాకి సంబంధించినటువంటి CMO చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వాంగ్ ఉన్నారు చూసారా, ఇతనైతే ఒక ట్వీట్ పెట్టాడు ఒక యూజర్ అడిగినటువంటి సమాధానానికి అయితే. సో దీన్ని అయితే మేము ఇండియాలోకి తీసుకొని రావట్లేదు అని చెప్పి, మరి ఏమైందో మరి 2 గంటల్లో మళ్ళీ ఆ ట్వీట్ని కూడా డిలీట్ చేశారు. అంటే తెస్తున్నట్లా అని అంటే ఏమో చెప్పలేము. సో నాకైతే దీన్ని ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియానే వీళ్ళకి చాలా పెద్ద మార్కెట్ కాబట్టి కంపేర్ టు ద చైనా కన్నా కానీ. సో మోస్ట్లీ ఇండియా కూడా ఈ ప్రోడక్ట్ తెచ్చేటువంటి అవకాశం ఉంది, అందుకే ఈ ట్వీట్ని డిలీట్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా రేపు September 3వ తారీఖు వీళ్ళైతే రెడ్మీ Note 10 Prime అయితే తీసుకొని రాబోతున్నారు కదా. దీంతో పాటు వీళ్ళు ఒక TWS బడ్స్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఆల్మోస్ట్ రెడ్మీ ఎయిర్ డాట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ వర్షన్, దాని తర్వాత మళ్ళీ వీళ్ళైతే ఏ విధమైనటువంటి TWS బడ్స్ని అయితే తీసుకొని రాలేదు. సో ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. సో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారని దీని పేరు వచ్చేటప్పటికే బీట్ డ్రాప్స్ అనేటువంటి పేరుతో. మోస్ట్లీ ఇది కూడా మీకు 1,500 రూపాయల లోపలనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9 RT మొబైల్ ఫోన్ ఉంది చూసారా, ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదంట. ఆల్రెడీ మన ఇండియాలో గ్లోబల్గా లాంచ్ చేసినటువంటి 9R ఉంది చూసారా, అదే మొబైల్ ఫోన్లో చిన్న మార్పులతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే బయటకు రావడం జరిగింది. కానీ వీళ్ళు అదే దాన్ని మళ్ళీ తిరిగి జస్ట్ చిన్న మార్పులు, అది కూడా కెమెరా మాడ్యూల్లో చేంజెస్ చేస్తూ తీసుకొని రావడం అనేది
కరెక్ట్ కాదు. అలాగే వచ్చినా కానీ ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఎనీవే చూద్దాం, దీన్ని కూడా అతి త్వరలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేపు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఈరోజు సైలెంట్గా శాంసంగ్ ఎం సిరీస్లో M32 5G వేరియంట్ని మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో యాజ్ యూజువల్ దీంట్లో వచ్చేటప్పటికి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ TFT డిస్ప్లే అలాంగ్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 720 SoC అలాంగ్ విత్ మనకి మిగతా ర్యామ్ రోమ్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా చూస్తాం. కాకపోతే రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే దీంట్లో మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మరొక 5 మెగాపిక్సెల్ వస్తే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా అలాంగ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా ఉండడం జరుగుతుంది. ఇది రేపు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మన ఇండియాలో సేల్లోకి రానుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ 18,999 రూపాయలు. అఫ్ కోర్స్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని వాడారు అన్నట్లయితే మరొక 2000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో 17,000 రూపాయల బడ్జెట్లో ఎవరైతే శాంసంగ్ బ్రాండ్లోనే పర్టికులర్గా కావాలనుకుంటారో సో వాళ్ళకు లుక్ వేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో వీళ్ళు ఈసారి 11కు బదులుగా 12 5G బ్యాండ్స్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేశారు. సో అంటే ఈ ఎం సిరీస్ ఏ సిరీస్ అన్నింటిలో కూడా ఇక 5G లైనప్ అయితే మనకు రాబోతుంది, 4G వేరియంట్స్ని డిస్కంటిన్యూ చేసి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు ఒప్పో దగ్గర నుంచి ఒప్పో మన ముందుకి ఆల్మోస్ట్ ఆల్ ఎన్ సిరీస్ 2013-14 కేటగిరీలోనే మన ముందు తీసుకొచ్చారు. అది ఫ్లిప్పబుల్ అండ్ రోలబుల్ కెమెరాస్ తోటి అయితే. ఇకపోతే ఇదే ఎన్ సిరీస్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇన్నోవేషన్ టెక్నాలజీలో ఒప్పో మీకు కొత్తగా తీసుకొని రావాలని ట్రై చేస్తూ ఉంటారు. సో దాని గురించి అయితే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇన్నోవేషన్స్ కూడా ఒప్పోలోనే ఎక్కువగా మనం అయితే చూస్తుంటాం. అండ్ టు బికమ్ ట్రూ, సో సేమ్ అదే విధంగా వీళ్ళు ఈ ఎన్ సిరీస్ని కూడా తిరిగి పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు డిజిటల్ చార్ట్ స్టేషన్ వారు షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో దీంట్లో ప్రీవియస్లీ మీకు 2012 నుంచి 2014 దాకా N1, N2, N3 అయితే తీసుకొచ్చారు. మేబీ ఇప్పుడు N4ని తీసుకొస్తారు. అండ్ దీంట్లో కూడా ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ ఏమి ఉండబోతుంది అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేపు మనకి వివో దగ్గర నుంచి వివో అనగానే ఆటోమేటిక్గా మనకి కెమెరా ఓరియంటెడ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా తీసుకొస్తుంటారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే దీంట్లో మరొక విప్లవాన్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనకి మ్యాక్రో లెన్స్ ఉంటాయి చూసారా, దాంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు టెలిఫోటో లెన్స్తో పాటుగా వీళ్ళు మైక్రో ప్రిజం లెన్స్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే మ్యాక్రో షాట్స్ కావచ్చు లేదా పోర్ట్రేట్ బుకే షాట్స్ కావచ్చు, అవి క్యాప్చర్ చేసినప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఫోకస్ దాని మీద ఉండటంతో పాటు మరింత క్రిస్పీగా మరింత షార్పర్గా ఈ పిక్చర్స్ అయితే రాబోతున్నాయి. ప్రీవియస్లీ వీళ్ళు మనకి 3 మెగాపిక్సెల్ కెమెరాను కూడా తీసుకొచ్చారు ఈ టెక్నాలజీ మీద, కానీ అప్పుడు అంతగా ఫోకస్ అయితే చేయలేదు. సో ఈసారి వీళ్ళు డెడికేటెడ్గా వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం. ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ట్రేడ్ మార్క్స్ని కూడా అఫీషియల్గా వీళ్ళు చైనాలో ఫైల్ చేశారు. సో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా అదే టెక్నాలజీని వాడతారు అనుకోండి, ఆ తర్వాత విషయం. నెక్స్ట్ చెప్పు మనకి రియల్మీ దగ్గర నుంచి ఈరోజు రియల్మీ 8 సిరీస్లో వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్కి ఒక OTA అప్డేట్ని రోల్అవుట్ చేయడం జరిగింది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే OTS అప్డేట్స్, రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ మనం రోజు చూస్తూనే ఉంటాం. కాకపోతే దీంట్లో మనకి విర్చువల్స్ ర్యామ్ స్పేస్ మెమరీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు రియల్మీ నార్జో 30 Pro 5Gలోనో 30 5Gలోనో వీళ్ళు మన ముందుకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత X7 Maxలో కూడా సేమ్ అదే విధమైనటువంటి టెక్నాలజీని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కస్టమర్స్ని కూడా యూస్ చేసుకునే విధంగా ఈ అప్డేట్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉంటుంది సార్, దాన్ని మనం ర్యామ్ లాగా వాడుకోవచ్చు. మేబీ 3GB 4GB ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రియల్మీ 8 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేపు మనకి శాండిస్క్ దగ్గర నుంచి శాండిస్క్ మీ అందరికీ తెలిసిందే, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ వీటన్నిటిని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక ఇన్నోవేషన్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అంటే ఇది ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లాగానే మనకు రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా ఉంటుంది. యాప్ తోటి మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇది కాన్ఫిగర్ చేసుకున్నారంటే ఎప్పుడైతే మీరు ఈ సర్ఫేస్ మీద ఫోన్ ఛార్జింగ్ కోసం ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది 15 వాట్స్తో ఫాస్ట్ ఛార్జ్ అవ్వడంతో పాటుగా అప్ టు 256GB దాకా మీ ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ లైక్ ఫొటోస్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు ప్యారలల్గా కేవలం మీకు వైర్లెస్ ఛార్జర్ కావాలన్నా కూడా దొరుకుతుంది. వైర్లెస్ ఛార్జర్లో వితౌట్ అడాప్టర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు 1999 రూపాయలు. అలాగే విత్ అడాప్టర్ కావాలనుకుంటున్నారు 15 వాట్స్ అన్నట్లయితే కనుక 2999. అలాగే
ఇట్లా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో సహా కావాలనుకుంటున్నారు అప్ టు 256 GB దాకా సో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది 9,999 రూపాయలకి. ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ ప్రీవియస్లో వీళ్ళు యూఎస్లో లాంచ్ చేశారు. మన ఇండియాకి అఫీషియల్గా ఈ రోజు నుంచి సేల్లోకి రావడం జరిగింది. అమెజాన్ అలాగే టాటా క్రోమ్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా, ఈవెన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది క్లౌడ్ స్టోరేజ్ మనం పొదుగుకులు ప్రతి నెల రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఐ థింక్ దిస్ విల్ బి ఏ బెటర్ ఆప్షన్ అనే నా అభిప్రాయం. iOS 11 లేదా ఆండ్రాయిడ్లో 8 ఆపరేటింగ్ సిస్టమ్ అబోవ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి డిజో దగ్గర నుంచి, డిజో మీ అందరికీ తెలిసిందే రియల్మీకి సంబంధించినటువంటి ఒక సబ్స్టిట్యూట్ బ్రాండ్ అండ్ వీళ్ళు టెక్ లైఫ్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని ఎక్కువగా అయితే మనకు మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక షార్ట్ ఇమేజ్ని అయితే వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది ఈ కంపెనీకి సంబంధించినటువంటి CEO. అదేంటి అంటే ఒక సౌండ్ బార్. సో అతి త్వరలో ఈ సౌండ్ బార్ అయితే మన ముందుకు రాబోతుంది. రియల్మీ ఆల్రెడీ సౌండ్ బార్ని అయితే లాంచ్ చేసింది. మేబీ ఇంతకుముందు రియల్మీ లాంచ్ చేసింది సబూఫర్ కమ్ సౌండ్ బార్ కాబట్టి వీళ్ళు ఎక్స్క్లూజివ్గా సౌండ్ బార్ మరింత తక్కువ ధరలో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి, ఒప్పో ఈ రోజు నుంచి మన ఇండియాలో ఒక సరికొత్త ప్లాన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఎవరైతే మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా, అంటే సాధారణంగా మనం ఫోన్స్ పర్చేజ్ చేస్తుంటాం, ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, రిపేర్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. ఈవెన్ 30-40 వేల రూపాయలు పెట్టినా కానీ కొత్త ఫోన్ కూడా సర్వీస్కి వచ్చిందే అనేటువంటి ఒక బాధ అయితే మనకు రావడం జరుగుతుంది. యాపిల్ ఇలా ఉండదు, వాళ్ళు 1 ఇయర్లో ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్గా రీప్లేస్మెంటే చేస్తారు. సేమ్ అదే విధమైనటువంటి పాలసీ, కాకపోతే 1 ఇయర్ లోపల కాదు, 1 మంత్ లోపల. ఒకవేళ 1 మంత్ లోపల అంటే 30 డేస్ లోపల కనుక మీ మొబైల్ ఫోన్లో కొన్న 30 డేస్ లోపల ఏదైనా ఇష్యూ వచ్చిందన్నట్లయితే అది మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, డైరెక్ట్గా వీళ్ళు ఫోన్ టు ఫోన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారంట. అంటే మీ పాత ఫోన్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ఫోన్ తీసుకొని, అంటే కొత్తగా కొని ప్రాబ్లం ఉన్న ఫోన్ని తీసుకొని సో కొత్త ఫోన్ అయితే మీకు డెలివర్ చేయడం జరుగుతుంది. ఎనీవే గుడ్ ఇన్నోవేటివ్. సో ఈ విధంగా కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని మిగతా బ్రాండ్స్ అన్నింటిలో కూడా నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అలాగే వీడియోస్ అన్నిటిలో కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ అన్నిటిలో కూడా మీకు ఏ న్యూస్ బాగా అనిపిస్తుంది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.